నమస్కారం. రైతు పక్షం ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. హెచ్ఎంటీవీ గత వారం రోజులుగా చేస్తున్నటువంటి రైతు పక్షం పెద్ద ఎత్తున రైతుల నుంచి స్పందన వస్తుంది. ఈరోజు ముఖ్యంగా ఆర్గానిక్ రైతులకు సంబంధించి ఆర్గానిక్ లేదా ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి, ప్రభుత్వాల నుంచి వాళ్ళకి సహకారం ఎలా ఉంది, దిగుబడి అలాగే మార్కెట్ చేసుకోవట్లున్న ఇబ్బందులు ఏంటంటే దాని మీద ఇవాళ ప్రత్యేకంగా చర్చను చెప్పడం. చర్చలో మనతో పాటు ప్రొఫెసర్ జలపతిరావు గారు సీనియర్ రిటైర్డ్ అగ్రికల్చరల్ సైంటిస్ట్ వారు మనతో ఇక్కడ స్టూడియోలో ఉన్నారు. అలాగే శివప్రసాద్ రాజు గారు నేచురల్ ఫార్మింగ్ ఎక్స్పర్ట్ వారు కూడా మనతో ఉన్నారు. మనతో మరో అభ్యుదయ రైతు కర్నూలు జిల్లా నుంచి గోపీనాథ్ రెడ్డి గారు అద్భుతంగా కొన్ని ఏళ్ల నుంచి ఈ ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్నటువంటి గోపీనాథ్ రెడ్డి గారు కూడా మనతో ఉన్నారు. వీరితో మాట్లాడే ముందు ఒక సాధారణ రైతు తన అభిప్రాయం ఏం చెప్తున్నారు ఆర్గానిక్ వ్యవసాయం గురించి ఒకసారి వారి మాటలను విందాం. ఫార్మింగ్లో పండిన పంటతో 60 ఏళ్ళ నుంచి తినటం వలన ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజల్లో 70% మంది ప్రజలు ప్రతి మనిషి జబ్బేసి తిరుగుతున్నాడు. పెద్ద పెద్ద క్యాన్సర్లు పేర్లు చెప్పను నేను, పెద్ద క్యాన్సర్లు, పెద్ద లీడర్లు, జాతీయ స్థాయి నాయకులకి ఎంతోమంది ఫోన్ కూడా వేరు క్యాన్సర్లతో. రోజుకి 5,000-6,000 మంది క్యాన్సర్ పేషెంట్లు భారతదేశంలో తయారవుతున్నారు. ఎందుకు? కన్వెన్షనల్ మెథడ్లో చేసిన ఈ విషాహారాలు తిని. అందుకని ఆడి జోలికొద్దు. న్యాచురల్ ఫార్మింగ్ అద్భుతమైన పంట పండిద్ది. ఆ పంట మనం తినాలా, ఆ సమాజానికి కూడా పెట్టాలా. రైతు సోదరులారా, మీకు మరీ చెప్తున్నా, మనం ఏం పండిస్తే దేశం అది తింటది. ప్రైమ్ మినిస్టర్ దాకా, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ముఖ్యమంత్రుల దగ్గర అందరూ మన రైతు పండించిన ఆహారం తింటారు. నువ్వు మంచిగా పండించావంటే మంచి ఆహారం దేశానికి వెళ్తుంది. లేదా నువ్వు విషాహారాలు పండించావంటే ఈ పెస్టిసైడ్లు ఎన్నేసి అదే విషాహారం దేశం అంతా వెళ్తుంది. అవి తింటారు, హాస్పిటల్ పాలవుతారు, కుటుంబాలు ఆర్థికంగా కుంగిపోయారు. కాబట్టి మీరు న్యాచురల్ ఫార్మింగ్లోకి వెళ్ళండి, మంచి ఆహారం పండిండి, మీరు తినండి, సమాజానికి కూడా మంచి ఆహారం పెట్టండి. మేము ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది నా ఇంట్లో ఫార్మింగ్ చేసుకోవడం కోసం నేను స్టార్ట్ చేశాను. ముందు లేకుండా పండించింది మనం చేయగలుగుతామా లేదా అని చేయగలుగుతున్నాము. సో దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే, నాతో పాటు మా విలేజ్ సరౌండింగ్స్లో ఒక 10 మంది ఫార్మర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నారు అనమాట. దీనివల్ల ఏంటంటే ఇన్పుట్ కాస్ట్ కూడా తగ్గుతుంది కొంచెం. అంటే కెమికల్ ఫార్మింగ్లో కన్నా కొంచెం ఆర్గానిక్ ఫార్మింగ్లో ఇన్పుట్ కాస్ట్ ఫార్మర్కి తగ్గుతుంది. ఈల్డ్ కూడా కెమికల్ ఫార్మింగ్లో వచ్చిన ఈల్డ్ ఆల్మోస్ట్ దగ్గర దాకా వస్తాం. 80% దాకా మనం తీయగలుగుతాము ఈల్డ్. అంటే కెమికల్ ఫార్మింగ్లోనే తీస్తాము, ఆర్గానిక్లో తీయలేము, ముందు లేకపోతే అనేది లేదు. తాతల జనరేషన్స్ అంతా చేసిందే, మళ్ళీ దాన్ని మనం రీబ్యాక్ చేసుకుంటున్నాం అనమాట. ఆహారం తింటే ఆరోగ్యం రావాలి, కానీ ఆహారం తింటే వాళ్ళ అనారోగ్యం గురవుతున్నాం. ఆహారాల వల్ల అనారోగ్యం, ఆహారం తినకుండా ఉన్నా కూడా ఆరోగ్యంగా ఉంటామేమో. అటువంటి రసాయనాల ఆహారం తింటున్నాయి వాళ్ళు, మొత్తం పూర్తిగా కల్తీ ఫుడ్. ఇది లేదు అంటానికి లేదు, ప్రతిదీ కల్తీ ఫుడ్ తింటున్నాం. దానివల్లే అన్ని రకాల అనారోగ్యాల కారణం. మనకి పూర్వకాలంలో పెద్దలందరూ కూడా 1970 ముందంతా కూడా ఏ రకమైన రసాయనాలు లేనటువంటి పంటలు పండించారు. 100 సంవత్సరాలు ఆరోగ్యంగా ఆనందంగా జీవించారు. ఈ రోజున 30 ఏళ్ల కాడి నుంచే మనిషికి ఆరోగ్యం క్షీణించిపోయింది, ఆనందం లేకుండా పోయింది జీవితంలోంచి. ఆనందం అని అనుకుంటున్నాను తప్పితే, ఆనందం అంటే ఆరోగ్యం ఉంటేనే ఆనందం. ఆరోగ్యం ఉండాలంటే మంచి ఆహారం తినాల్సిందే. మంచి ఆహారం కోసం ప్రయత్నం చేస్తూ, అన్వేషణ చేస్తూ, ఈ మంచి ఆహారం ఏడా దొరకని పక్షంలో నేనే పంటలు పండిస్తానని ముందుకు వచ్చాం. జలపతిరావు గారు, నిజంగానే రైతులు చెప్తున్నట్టుగా 30-40 ఏళ్ళు కరెక్ట్గా ఎప్పటి నుంచి పోయలేదో నాకు తెలియదు. అంతకుముందు దాకా ఈ కెమికల్స్ లేవు, ఫెర్టిలైజర్స్ లేవు. మామూలుగా ఒక సాంప్రదాయ పద్ధతిలో రైతులు పంటలు పండించేవాళ్ళు. సరే, క్రమంగా ప్రభుత్వాలు డిమాండ్ పెరగటం, మార్కెట్లో మనకి ఇంత పెద్ద జనాభా ఉన్న దేశం, ముఖ్యంగా బహుశా వరి దగ్గర మొదలైంటుంది, మీరే చెప్పాలి నిపుణులు. సప్లై పెంచుకోవాల్సిన పరిస్థితి, ఆదాయాలు పెంచుకోవాల్సిన పరిస్థితిలో వీటికి మళ్ళారు. అయితే మళ్ళీ కొన్నాళ్ళుగా ఈ ప్రకృతి వ్యవసాయం అని లేదా ఆర్గానిక్ ఫార్మింగ్ అని వింటూ ఉన్నాం, కానీ ప్రజల్లో ముఖ్యంగా పట్టణ మధ్యతరగతి ప్రజల్లో దాని పట్ల ఆసక్తి, డిమాండ్, క్రేజ్ ఉంది. కానీ అసలు ఈ సపరేషన్ ఎట్లా, వీటిలో ఉన్న లోతుపాట్లు ఏంటి, నిజంగా ఎంత శాతం రైతులు ఇప్పటికీ ఈ కెమికల్స్, ఫెర్టిలైజర్స్ వాడటం మాని వీటి వైపు వస్తున్నారు, మొత్తం సాధక బాధకాలు ఏంటి? మీకు చాలా అనుభవం ఉంది, చెప్పండి. ముందుగా ఈ కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయం చేస్తున్న అందరం కలిసి చేతులెత్తి ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే పూర్తి స్థాయిలో నిజంగా చెప్పాలంటే పరిశోధన స్థానాలు కానీ, సైంటిస్టులు కానీ, కొంచెం మేధావులు కానీ, ఆహారం భారతదేశంలో ఒక సమస్య అయిపోతుంది అన్న ఉద్దేశం కొద్దీ వీరంటే కొన్ని రసాయనాలు, ముందుగా ఎరువులు తీసుకురావడం జరిగింది.
సో రసాయనాలు ఎరువు వేసి ఎక్కువైతే దిగుబడి ఎక్కువ సాధించాలని ప్రయత్నం చేసినప్పుడు ప్రకృతిలో ఉన్న చీడపీడలు కూడా ఆశిస్తాయి, వాటి కూడా. సో ఆ చీడపీడల నివారణకు రకరకాల మందులు వ్యాపార రీత్యా కంపెనీలు, దానికి ప్రతి ప్రభుత్వ సంస్థలు, అది యూనివర్సిటీస్ కావచ్చు అవి కానీ అన్ని రకాల మందులు టెస్ట్ చేసి వాటిని సిఫారసు చేయటం జరిగింది. ఓకే, సరే జరిగింది ఏంటంటే చెప్పింది కొంతవరకు అయితే అది లిమిట్ దాటిపోయి వాడటం జరిగింది. ఈ సమస్య అంతా వచ్చింది ఎందుకు ముందు అన్నట్టుగా ఆరోగ్యము, ఆహారము, అనారోగ్యం అవుతుందని కారణాలు ఏంటంటే అవశేషాలు ఎక్కువైపోయి, అంటే విచ్చలవిడిగా వాడటం, అది తెలిసి తెలియనటువంటి రైతులు కొంతమంది అయితే, కొంతమంది ఏమో తప్పనిసరి పరిస్థితులలో వాడటం అనేది. తర్వాత ఇక దీంట్లో మీరు వ్యాపారంలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటంటే నాణ్యత లేనటువంటి మందులు, అది పూర్తిగా అంటే ప్రజలకు కానీ మిగతా జీవులకు హానికరం అని తెలిసినా కానీ వ్యాపారంలో లాభాల కంపెనీలు కొన్ని నిషేధితటువంటి మందులను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చి అమ్ముతున్నారు అనేది మనకు తెలుస్తుంది. ఓకే, ఈ సమస్యలలో ఇప్పటికీ ఈ మధ్య కొన్ని సంవత్సరాలుగా కొంతమంది రైతులలో ఇంతకుముందు ఒక మహిళ మాట్లాడుతుంది, అట్లాగే గ్రామ భారతి రకరకాల సంస్థలు ముందుకొచ్చి ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఓకే, కానీ వాళ్ళందరికీ రెండు రకాలుగా సపోర్ట్ లేదు మనకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం. మొన్న కూడా మనం నేల ఆరోగ్యం గురించి మాట్లాడినప్పుడు నేలను ఆరోగ్యంగా పెంచాలంటే ప్రభుత్వం నుంచి ఏమీ లేదు, కేవలం రసాయన ఎరువులకే రాయితీలు ఉన్నాయి, వీటికి లేదన్నది ఒకటైతే, కొన్ని సంస్థలు ఏదో కొంతవరకు పనిచేస్తున్నాయి కానీ క్షేత్రస్థాయిలో ఆ సంస్థల యొక్క ఆర్గానిక్ అంటే సేంద్రియ పద్ధతులు వీటి యొక్క లాభాల గురించి క్షేత్రస్థాయిలో చాలా మంది రైతులకు వెళ్ళట్లేదు. ఓకే, మూడోది ఏమవుతుందంటే వినియోగదారుల నుంచి కూడా స్పందన తక్కువ ఉంది. వినియోగదారులు మరి ఇంత కష్టపడి పండించిన రైతు, ఆరోగ్యంగా ఉన్న రైతు కొద్దిగా ధర ఎక్కువ చెల్లించి కొందామన్నటువంటి ఆలోచన కొంతమందికి వస్తే, మూడో సమస్య ఏమవుతుందంటే నాకు నమ్మకం ఏంటి, ఎగ్జాక్ట్లీ అసలు సమస్య మీరు అమ్ముతున్నది నేను ధర పెడతాను కానీ మీరు అమ్ముతున్నది సేంద్రియ పద్ధతిలో పండించిన నమ్మకం ఏంటి అంటే ఏమన్నట్టు ప్రభుత్వం ఇక్కడ ఒక బ్రాండ్ క్రియేట్ చేయటం, ప్రభుత్వం నుంచి కానీ బ్రాండ్ క్రియేట్ చేసి కొన్ని సంస్థలు అంటే కొన్ని లొకేషన్స్లలో ప్రభుత్వ సంస్థల ద్వారా ముఖ్యంగా చాలా ఉన్నాయి ప్రభుత్వం, వాటి ద్వారా అమ్మేయగలిగినట్టయితే ఇటు రైతుకు లాభం, పండించిన రైతుకు, వినియోగదారుడు 10 రూపాయలు ఖర్చు ఎక్కువ పెట్టినా కానీ కూడా నమ్మకం ఉంటుంది, ఓకే నేను ఒక మంచి ఆహారం కొన్నాను. కాబట్టి ఇంత స్పందన ఉన్నటువంటి రైతులను ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ఇటు సంస్థలు సపోర్ట్ ఇంకా క్షేత్రస్థాయికి తీసుకెళ్లటం ఒకటైతే, పండించిన రైతుల యొక్క పంటను వినియోగదారుడికి చేర్చేటువంటి వ్యవస్థను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. చాలా ఆలస్యమైంది నిజంగా చెప్పాలంటే. కేంద్ర ప్రభుత్వం కొంచెం ఉత్పత్తిలో, పంట ఉత్పత్తిలో కొద్దిగా ఏదో సహాయకుండా ఉంటుంది, బట్ అది రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా బాధ్యత తీసుకోవాలి. నాకు ప్రశ్న సార్, ఇప్పుడు మనం దాదాపు ఒక దశాబ్దం 2 దశాబ్దాల నుంచి వింటున్నాం ఈ రసాయనాలు వాడటం వల్ల ఆరోగ్యాలు క్షీణిస్తూ చెప్తాం, రకరకాల జబ్బులు వస్తూ ఉన్నాయి, ఆల్మోస్ట్ పాయిజన్ తింటున్నట్టే మీరు కడుక్కొని తినాలి వాటిని ఇదంతా చెప్తున్నారు, వాటి చల్లే పురుగు మందులు కానీ ఇవన్నీ, బట్ నడిచిపోతూ ఉంది అట్లా. అయితే ఇంత కీలకమైంది ఆ ప్రజా ఆరోగ్యం మీద ఎఫెక్ట్ పడుతుంది అనుకున్నప్పుడు ప్రభుత్వాలు ఎందుకని వీటిని ప్రమోట్ చేయట్లేదు? నా ప్రశ్న సబ్సిడీల సంగతి తర్వాత, అసలు ఈ రకంగా మీరు ప్రయత్నం చేస్తే 1 సంవత్సరంకో 2 ఏళ్లకో నార్మల్గా మీకు ఈల్డ్ ఈ కెమికల్స్ వాడితే వచ్చేంత ఈల్డ్ వస్తుంది అన్న. మనతో ఒక రైతు హనుమాన్ సింగ్ ఖమ్మం నుంచి ఫోన్ లైన్లో ఉన్నారు. హనుమాన్ సింగ్ గారు మీ సమస్య ఏంటో అడగండి. ఇక్కడ అపారమైన అనుభవం ఉన్న జలపతిరావు గారు నిపుణులు ఉన్నారు, వ్యవసాయ శాస్త్రవేత్త. మీ క్వశ్చన్ ఏంటో అడగండి. నమస్కారం అండి, చాలా మంచి ప్రోగ్రామ్ పెట్టారు, మీకు ధన్యవాదాలు. ఇలాంటి ప్రోగ్రామ్ చేయండి సార్, రాజకీయాలు వద్దు సార్. ఇలాంటి ప్రోగ్రామ్ వల్ల రైతులలో కాదు, హెచ్ఎంటీవీ మాకు ప్రైమ్ టైం పొలిటికల్ డిబేట్ టైంలో ఇది పెట్టుకున్నాం. నిజంగా రైతుల పట్ల చాలా కన్సర్న్ తో చేస్తున్నాం. హనుమాన్ సింగ్ గారు చెప్పండి. చాలా చాలా ధన్యవాదాలు అండి, మంచి ప్రోగ్రామ్. ఇలాంటి ప్రోగ్రామ్ పెట్టండి సార్, కనీసం ఒక 2-3 పొద్దున ఒక 6 గంటలు పెట్టి రాజకీయం, మీతో ఇలాంటి పెట్టండి సార్. రెగ్యులర్ గా నేల తల్లి ప్రోగ్రామ్ చేస్తుంటది, మీరు చూస్తూ ఉండుంటారు, నిరంతరం సంవత్సరాల తరబడి చేస్తూనే ఉన్నారు, కంటిన్యూ చేస్తారు కూడా. చెప్పండి, క్వశ్చన్ అడిగి. ఇంకోటండి, ఏమన్నా గారు చెప్పారు ఉప్పు కప్పు రంగు ఒక పోలిక. నిజంగా ఆర్గానిక్ ఉన్న నాన్ ఆర్గానిక్, ఆర్గానిక్ పండించిన పంటలకు ఉన్న నాన్ ఆర్గానిక్ ఎంత తేడా ఉంది. కానీ జనాలు అనుమానాలు ఎక్కువైపోతుంది. దీనికి ప్రభుత్వం చాలా శ్రద్ధ తీసుకొని ఆర్గానిక్ పంటలకు ప్రోత్సహించి వాళ్ళకి సబ్సిడీ ఇచ్చి, నేను దాదాపుగా 6 సంవత్సరాల నుంచి 600 గజం ప్లాట్ లో అన్ని రకాలుగా ఆర్గానిక్ కూరగాయలు పండిస్తున్నాను. కొన్ని మా ఇంటి పెట్టుకొని ఉండదు, చాలా బాగుంది. కానీ చూసేవాళ్ళు ఇదంతా వేస్ట్, రిస్క్ అవన్నీ కొట్టుపడేస్తారు. కానీ ప్రభుత్వం చాలా ప్రచారం చేయాలని చేస్తే చాలా చాలా మంచిది.
వారికి ధన్యవాదాలు తెలపాలి. వారు మంచి వివరంగా చెప్తారు. రైట్ సంతోషాన్ని మాకు. రైట్, మళ్ళీ తీసుకుంటాను సార్ మీ దగ్గర. ఎస్ సార్, హనుమాన్ సమస్యలు చెప్తున్నారు. ఇప్పుడు హనుమాన్ సింగ్ గారు, ఇప్పుడు మీరు అడిగింది బాగుంది. అంతే, ప్రభుత్వం చేయాలన్నాం కానీ మనం ఏం చేయాలని కూడా ఆలోచిద్దాం. ఇంతకుముందు మీతో పాటు నేను కూడా అన్నాను, ప్రభుత్వ బాధ్యత ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే అందరి తరఫున తీసుకోవాల్సినటువంటి చర్యలు, తర్వాత కొన్ని ఆర్థిక వనరులు అన్ని జనం అంతా ఉన్నారు. కానీ సింగ్ గారు, ఇప్పుడు మనం కూడా రైతు ఈ ఎఫ్ఈఓల పేరు మీద పెట్టాం కదా, అంటే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది, రైతు సంఘాలుగా ఏర్పడండి. ఈ ఆర్గానిక్ అంటే సేంద్రియ ఉత్పత్తులు తయారు చేసే రైతులు ఒక చిన్న సమూహంగా ఉంటే, మీరు పండించిన పంటకు ఒక బ్రాండ్ అనేది ప్రభుత్వం ఇచ్చినట్టయితే చాలా మంది ఇప్పుడు అంటే సిటీలలో ఉన్న వాళ్ళు డైరెక్ట్గా కొనడానికి అవకాశం ఉంది, నమ్మకం ఏర్పడుతుంది. ఇప్పుడు ఒక వ్యక్తి అనగానే ఆ నమ్మకం ఏంటంటారు. అదే ఒక సమూహంగా ఉండి దానికి ఒక ఆర్డర్ ఉంది, ఒక ప్రభుత్వం ఒక సర్టిఫికేషన్ ఉందనుకోండి, కళ్ళు మూసుకొని మీకు ధర ఎక్కువ పెట్టి కొంటారు. కానీ మనం ఒంటరిగా ఉన్నంత వరకు చూడండి, పాత ఒక్కరిగా ఉంటే అంతే ఉంటాం. అదే 10 మంది జమ అయినట్టయితే సమూహం ఏర్పడితే బలం ఏర్పడుతుంది. కాబట్టి ఇది సేంద్రియ వ్యవసాయానికి ఒక ముఖ్యమైనటువంటిది ఏంటంటే, రైతులు దయచేసి సేంద్రియ పద్ధతుల్లో చేసేటువంటి వాళ్ళు ఒక సమూహంగా ఏర్పడండి, ఒక గ్రామం కానీ. ఇప్పుడు ఇంకొక ప్రశ్న సార్, అంటే మీకు అవగాహన ఉంటుంది, ఏదన్నా ఒక పంట సపోజ్ ఇంత క్వాంటిటీ పండించారు, ఇప్పుడు ఎకరాల సంగతి కాసేపు పక్కకు పెడదాం. సపోజ్ ఒక 100 టన్నులు పండిస్తున్నాం ఏదో ఒక పంట అనుకుందాం సార్. అలా ఒక బెంచ్ మార్క్ దాటిన వాటికి కూడా ప్రభుత్వం సర్టిఫికేషన్ ఇచ్చేటువంటి వ్యవస్థ. ప్రభుత్వం సర్టిఫికేషన్ ఇస్తుంది, మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత సర్టిఫికేషన్ ఇచ్చే వరకు మాత్రమే ఊరుకుంటుంది. ఓకే, ఆ సర్టిఫికేషన్ ఇప్పుడు నాకు తెలియాలి కదా ప్రభుత్వం సర్టిఫికేషన్ ఇచ్చింది అన్నది. మీరేదో డూప్లికేట్ సర్టిఫికేట్ తయారు చేసుకుని వచ్చినారు కావచ్చు అన్నది ఒకటి. ఇంకోటి షాపులలో కానీ నేను కానీ నమ్మకం కుదరాలంటే ఒక సంఘంగా ఉంటే సంఘానికి గుర్తింపు ఎక్కువ ఉంటుంది వ్యక్తి కంటే. ఓకే, ఇప్పుడు సార్ మనతో ఇంకో కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, నరసింహరావు గారు, మరో రైతు. నరసింహరావు గారు, మీ సమస్య ఏంటో అడగండి. సార్, ఈ సైంటిస్ట్ అంతా చెప్పేసి ఆర్గానిక్ చెప్తారు కానీ వీళ్ళు మళ్ళీ మోనోకొట్ట ఫస్ట్ కొట్టమంటారు సార్. ఎందుకంటే ఈ చెప్పిన పక్కకున్న సైంటిస్ట్ కూడా మమ్మల్ని అదే కొట్టమంటేనే కొట్టి ఇప్పటి వరకు భూములన్నీ సర్వనాశనం చేస్తారు సార్. ఏమంటారు సైంటిస్టులు? మందులే కొట్టమంటారు సార్. స్వామినాథన్ నుంచి మొదలు పెడితే ఇప్పుడు మన టేబుల్ మీద ఉన్న సైంటిస్ట్ కూడా మందులే కొట్టమంటారు సార్. ఏదో ఆర్గానిక్ చెప్తున్నారు కానీ వీళ్ళంతా మోనోకొట్ట ఫస్ట్ యూరియాలు డిఏపీలు వాడమన్న వ్యక్తులే కదా సార్. ఓకే ఓకే, ఎస్ సార్. సార్ ఇప్పుడు ఎరువు ఎందుకు ఏమన్నారు అంటే, యూరియా లాంటిది ఎందుకు ఏమన్నారు, యూరియా వేస్తే పురుగు ఎందుకు వచ్చినప్పుడు ఏం చేయాలన్నది తప్పనిసరిగా మందులు కొట్టమన్నారు. కానీ మందులు కొట్టవలసిన పద్ధతిలో కొట్టిన తర్వాత వాడకం తీసుకొచ్చేప్పుడు సరి అయినటువంటి సమయం ఇచ్చినట్టయితే దాని యొక్క అవశేషాలు తక్కువ ఉంటాయి. కానీ చెప్పిన వాళ్ళు అంతా తప్పని, చేసిన వాళ్ళదంతా రైట్ అని ఒప్పుకోకండి. నేను కూడా ఒక రైతుగా చేశాను. కూరగాయల మీద ఇప్పుడు పొద్దున పూట మందు కొట్టి సాయంత్రం తీసుకొచ్చి అమ్ముతున్నారు. ఇది ఎంతవరకు నిజమండి? అట్లా చెప్పలేదు కదా సైంటిస్టులు ఎవరు. ఒకవేళ కొట్టినట్టయితే వారం రోజులు కోసే ముందు కూరగాయల మీద మందులు కొట్టద్దు అనేది ఒకటి ఉంది. తర్వాత తప్పనిసరి పరిస్థితులలో మాత్రమే పలాని రసాయన మందులు వాడమన్నారు. అంతవరకు పశువుల పేడ వాడండి, పచ్చిరొట్టు వాడండి, వేప నూనె వాడండి. ఇవన్నీ వాడిన తర్వాత కూడా సమస్య అయినట్టయితే అది వాడమన్నారు. వాడిన తర్వాత ఏం చేయాలో ఏం చేయకూడదని కూడా చెప్పినారు. కానీ చెప్పింది ఒకటే మాత్రం చేసి మిగతా అన్ని మర్చిపోయి అంతా నిందించొద్దు. అందుకే చాలా మంది జనాభా ఉన్నారు, ఆహారం కావాలి కాబట్టి రకరకాల పద్ధతులలో కావాలి. ఈ సేంద్రియ పద్ధతుల్లో తయారు చేసే వాటికి ఒక విలువ ఉంది. ఆ విలువ ఇప్పుడు నేను నమ్ముతున్న సేంద్రియ పదార్థాలు తింటానని మీరు పండిస్తున్నారు, మీకు నాకు సమన్వయం కుదరాలి. కాబట్టి సమన్వయం కుదరడానికి ప్రభుత్వం రావాలి. కాబట్టి సిఫారసు చేసినంత మాత్రాన్ని ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లో అన్ని ఎక్స్రేలు ఇవన్నీ తీసినంత మాత్రం తప్పు కాదు. అది అత్యవసర పరిస్థితుల్లో అది అవసరమే. కాబట్టి ప్రపంచంలో అన్ని రకాల పద్ధతులు ఉండాలి ఏదానికి ఉన్న విలువ. కానీ ఆ విలువ తప్పు, నాదొక్కటే రైట్ అని చెప్పుకోవటం. ఒకసారి శివప్రసాద్ రాజు గారు, మీరు చాలా కాలంగా ఈ రంగంలో ఉన్నారు. అంటే చాలా మంది చెప్పేది అసలు ముందు కొన్నేళ్ల పాటు ప్రకృతి వ్యవసాయం కానీ లేదంటే ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ ఈల్డ్ రాదు, సగానికి సగం కూడా రాదు, పెట్టుబడి కొంచెం ఎక్కువ పెట్టాలా, భూమి మళ్ళీ మొత్తం మారాలి, ఇలాంటి సందేహాలు చాలా మందికి ఉన్నాయి. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎంత టైం పడుతుంది? కనీసం ఇందాక ఒక మహిళ చెప్పారు మొత్తం రాపోయినా 80% దాకా ఆ లెవెల్కి రీచ్ అవుతున్నారు. ఎన్ని సంవత్సరాలు పడుతుంది? తన కొరకు తయారు చేసుకోవడానికి నమ్మకం కుదిరిన తర్వాత మొత్తానికి చేస్తున్నాను, చెప్పండి. ఓకే అండి, సో నేను 2012-13 నుంచి ఇదే ఫార్మింగ్లో ఉన్నాను మొత్తం అంతా కూడా. సో దాదాపు నా పొలాలు చేసుకోవడంతో పాటు బయట కన్సల్టెన్సీ రకరకాల పొలాలు చేయడంతో కొంచెం ఎక్కువ పొలాలు చేసేటువంటి అవకాశం ఉంది. సో దాంతో పాటుగా ఎక్కువ రకాలైనటువంటి సాయిల్స్ కండిషన్స్ కూడా అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఇక్కడ విషయం ఏంటిది అని అంటే,
ఎన్ని సంవత్సరాలు పడుతుందో అనేది ఆ భూమి యొక్క భౌతిక స్వరూపం పైన, దాంట్లో ఉండేటువంటి ఒక పోషకాల పైన ఇవన్నీ ఆధారపడుతుంది. ఓకే. బేసిక్గా కొన్ని ఏమో మనకి 1 సంవత్సరం పట్టవచ్చు, 2 సంవత్సరాలు పట్టవచ్చు, కొన్ని చౌడు నెలలు ఉంటాయి 3 సంవత్సరాలు పట్టవచ్చు, కొన్ని ఒక ఏగానే మంచిగా ఒక 5-6 నెలల లోపల పంట దిగుబడి రావచ్చు. ఓకే. సో అది ఫస్ట్ ఏంటంటే కింద భూమిలో ఉండేటువంటి ఒక సారం పైన ఆధారపడి ఉంటుంది. రెండవది మనం చేస్తున్నటువంటి ఒక ప్రాక్టీసెస్. ఓకే. మనం టైం టు టైము దీంట్లో ప్రకృతి వ్యవసాయంలో కానీ ఇప్పుడు సేంద్రియ వ్యవసాయంలో రకరకాలు ఉన్నాయి. సో దాంట్లో టైం టు టైం మొక్కలకు కావాల్సినటువంటి యొక్క పోషక పదార్థాలు ఏమున్నాయో భూమితో సంబంధం లేకుండా మనం కొంతవరకు క్రాప్ అనేది తీసుకోగలుగుతాం. ఓకే. ఈజీగా. ఓకే. అంటే మాక్సిమం ఒక 2-3 ఏళ్లలో, ఎలా ఎంత భూమి పాడైనా 2-3 ఏళ్లలో అయితే దాన్ని ఒక 2 years, 2-3 years ఖచ్చితంగా 2 సంవత్సరాల సర్టిఫికేషన్ నిబంధనలు ఏంటంటే 3 సంవత్సరాల వరకు ఖచ్చితంగా సేంద్రియ పద్ధతిలో చేస్తేనే 3 సంవత్సరాల తర్వాత సర్టిఫికేషన్ వస్తాయి. అంటే 3 సంవత్సరాలలో భూమిలో ఉన్న అవశేషాలు వెళ్ళిపోతాయి కాబట్టి అప్పుడు భూమి స్వచ్ఛందంగా ఉంటుందని, స్వచ్ఛంగా తయారవుతుంది. మరో ఒక రైతు మనతో వరంగల్ నుంచి చిరంజీవి ఉన్నారు. చిరంజీవి గారు, మీ సమస్య ఏంటి అడగండి. గుడ్ మార్నింగ్ సార్. అడగండి, మీ క్వశ్చన్ అడగండి. సార్, మా పొలము నాటేసినాము, పిలకల కోడీలు కలుపుతారు చాలా మంది రైతులు. దాని వల్ల కొంచెం లాభం అవుతుందా, నష్టం, ఆరోగ్యానికి ప్రాబ్లం ఉంటుంది సార్ తెలుసుకోవడానికి? ఇది చిరంజీవి గారు, మీరు ఏ ఊరండి? వరంగల్ సోమదరిపల్లి సార్. ఇది పిలకల గోళీలు అనేది ఎక్కడ ఉండదు. ఇప్పుడు మొక్కకు సహజంగా పిలకలు రావాలంటే దానికి ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటే పిలకలు ఆటోమేటిక్గా వస్తాయి. ఈ పిలకల మందులు అంటే నిజంగా పిలకల పురుగు మందా లేకుంటే ఎరువు అన్నది కూడా మనకు తెలుసుకోవాలి. జనరల్ పిలకల మందుల పేరుతో మొదటి సిద్ధం ఉంది. కాబట్టి చిరంజీవి గారు మీరు కూడా ఇప్పుడు చేశారు కాబట్టి అది ఒక పురుగు మందా అంటే పురుగు రాకుండా కాపాడగలిగితే పిలకలు నిలబడతాయి, పెరుగుతాయి. అది లేదు ఎరువేస్తే కూడా ఎక్కువ పిలకలు వస్తాయి. కాబట్టి ఒకవేళ ఎరువు అయినట్టయితే ఆ పిలకల మందుకు పెట్టే డబ్బుల కంటే మామూలుగా సహజంగా దొరికేటువంటి మామూలుగా ఈ రసాయనిక ఎరువులు కానీ సేంద్రియ ఎరువులు కానీ అవి వాడండి. కానీ ఈ అనవసరమైనటువంటి పిలకల మందుల పేరుతో అమ్మేటువంటి మోసాన్ని మాత్రం మీరు తప్పనిసరిగా అరికట్టండి. ఈ ప్రోగ్రామ్ చూసేవాళ్ళు పిలకల మందులు అనేది సపరేట్గా ఎక్కడ లేవు. అది ఒక ఎరువు లేదంటే క్రిమిసంహారక మందు ఏంటది. కాబట్టి పేరు మారిస్తే ఎక్కువ రేటు వస్తుంది అని ఒక భావనతోటి కొంటారు. కాబట్టి పిలకల మందు అనేది ఎక్కడ లేదు. దీంట్లో ఒక చిన్న విషయం అండి. ఇప్పుడు పిలకల మందు అనేది ఏదైతే వాడుతూ ఉన్నారో టిమెట్, ఈ గుళికలు మొత్తం అంతా కూడా, సో ఫస్ట్ రైతులు తెలుసుకోవాల్సిందేనా అది ఎంత ప్రమాదకరమైందంటే వేస్తే కూడా మీరు ఒక 1/2 కిలోమీటర్ రోడ్ మీద వెళ్తే కూడా వాసన వస్తుంది. అంత దారుణమైంది. ఎప్పుడైతే ఈ టిమెట్ వేస్తారో, నేను చాలా సందర్భాల్లో కొత్త పొలాల్లో బాగా అబ్జర్వ్ చేశాను. మేము వెళ్ళేటువంటి క్రమంలో ఈ వానపాములు ఏమైతే ఉంటాయో మొత్తం అడ్డం పడి చచ్చిపోతాయి మొత్తం అంతా కూడా. కొన్ని పొలాల్లో అసలు నిజంగా వాళ్ళకి అమాయకులు అనుకోవాలి కానీ నవ్వాల ఏడవాళ్ళ కూడా అర్థం కాదు. కొత్తగా పొలం అచ్చకట్లు కట్టినప్పుడు బాగా ఎర్రలు బాగా వచ్చేసి పెట్టిన నీళ్ళని భూమిలోకి ఇంకిపోతున్నాయి అని చెప్పేసి ఒక కేజీ వేసే కాడ 2 కేజీలు ఈ టిమెట్ వేయడంతో దెబ్బకు మొత్తం అన్ని చచ్చిపోయి, అంటే నేలలోకి నీళ్ళు వెళ్ళిపోతే పంటకుండదని ప్రకృతి వ్యవసాయం న్యాచురల్ ఫార్మింగ్ అంతా ఎర్రలు రావాలి బాబు, మొత్తం అంతా ఎర్రలతోటే వ్యవసాయం అని చెప్తా ఉంటే వెన్నుముక్క ఏదైతే ఉందో ఆ వెన్నుముక్క నుంచి వ్యవసాయం చేస్తామనే పరిస్థితికి వచ్చారు. అసలు వాస్తవంగా ఈ యొక్క మొక్క బలంగా ఉండి మీరు ఎప్పుడైతే కలుపులు ఎప్పుడైతే పొలంలోకి వెళ్తారో తీస్తూ ఉంటారో ఆటోమేటిక్గా పిలకలు పెరుగుతాయి, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మొత్తం. దాని గాలి వెలుతురు తాగిందంటే వస్తుంది. దానికి ఏదో సపరేట్గా తీసుకొచ్చి వేస్తా అంటే అదేది రాదు, వేయాల్సిన అవసరం కూడా లేదు మీరు అనేది. మనతో గోపీనాథ్ రెడ్డి గారు, మీరు కర్నూలు జిల్లాలో చాలా సంవత్సరాలుగా ఈ సేంద్రీయ వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఉన్నారు. ఏంటి మీ అనుభవాలు? అంటే ప్రభుత్వం నుంచి ఇప్పుడు మీరు పంటలు పండిస్తారు, దాన్ని మార్కెట్ చేసుకోవటం ఎట్లా, మీ సొంతగా చేసుకుంటున్నారా, కొనే వాళ్ళకి మీకు లింక్ ఎట్లా కుదిరింది, ఏమేమి పంటలు పండిస్తున్నారు, మీ అనుభవాలు చెప్పండి గోపీనాథ్ రెడ్డి గారు. సార్, నా పేరు గోపీనాథ్ రెడ్డి సార్. మాది కర్నూలు జిల్లా ఊరకల్ మండలం ఉప్పల్పాడు గ్రామం సార్. గత 12 సంవత్సరాలుగా ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాము. ప్రధానంగా మేము పసుపు, ఆనియన్స్ ఎక్కువగా పండించి అమ్ముతుంటాం సార్. ఈ పసుపు అనేది రకాన్ని బట్టి దాని కలర్, స్మెల్, నాణ్యత అనేది డిసైడ్ అయితే సార్. అది మా ఓన్ ప్రాపగేషన్ ద్వారా బాగానే వస్తుంది సార్. ఇంకొకటి దానికి సత్వకు మనం జనుము, జీలిగా, పిల్లపెసర అట్లాంటి పొలానికి సత్వ ఇస్తారు. పసుపు కొమ్ములు మీరు అంటే ఈ కంపెనీలకు అమ్ముతారా లేకపోతే వినియోగదారులకి డైరెక్ట్ గా అమ్ముతారా? ఇప్పుడు మేము డైరెక్ట్ ఇక్కడ మాకు లోకల్ సీకేఎం ప్రైజ్ పవర్ లో ఫస్ట్ ఇనిషియల్ 1-2 years ఇక్కడ ఓన్ గా 1/4 kg అట్లా ప్యాకింగ్ చేసి అమ్మాం సార్. తర్వాత మార్కెట్ లో పబ్లిసిటీ, చిన్న అవార్డ్స్ రావడం, పేపర్స్ లో, వీడియోలో అట్లా రావడం వల్ల పబ్లిసిటీ వచ్చి బాగా సేల్ అవుతుంది సార్. లాస్ట్ ఇయర్ మేము 25 quintals దాకా అమ్మాము. ప్రీవియస్ గవర్నమెంట్ కూడా కొన్ని మేళాస్ అట్లా పెట్టాయి. రీసెంట్ గా ఈ గవర్నమెంట్ లో
మనకు వైజాగ్ మేళాలో ఒక 1,20,000 దాకా సేల్ చేయగలిగాము. పసుపు, తర్వాత కారము, మిగతా ఐటమ్స్. అండ్ మళ్ళీ ఇంకో అవకాశం మన రీసెంట్ గా హైదరాబాద్ లో రాష్ట్రపతి భవన్ శీతాకాలం సమావేశం అప్పుడు మాకు కూడా అవకాశం ఇచ్చారు. ఒక 90,000 సరుకు దాకా అమ్మగలిగాము. ప్రధానంగా పసుపు, పల్లీలు అవి బాగా పోయినాయి. అండ్ బెల్లం కూడా మంచి రిక్వైర్మెంట్ ఉంది. అండ్ పసుపు ఏంటంటే ప్రధానంగా మంచి టార్గెట్ చేస్తాం, కలర్, స్మెల్, యూనిక్నెస్ ఉన్నందుకు బాగా మార్కెట్ లో ప్రాపగేట్ అయ్యి వెళ్తుంది. సో మీరు ఆనియన్ కూడా దేశీయ వెరైటీ, మీకు మా ఓన్ ప్రాపగేషన్ ఎక్కువ సార్. బ్రాండింగ్ అయితే ఏం లేదు. ఒక చిన్న షాప్ పెట్టుకున్నాం గోవింద న్యాచురల్స్ అని, బట్ బ్రాండ్ నేమ్ పైన ఏం సేల్ చేయట్లేదు. మా ఓన్ బ్రాండ్ పైన పోతుంది. ఇంకోటి తెలంగాణ గవర్నమెంట్ నుంచి మేము సర్టిఫికేషన్ తెచ్చుకున్నాము. ఇప్పుడు 3rd year సర్టిఫికేషన్ లో ఉన్నాము. కానీ ప్రకృతి వ్యవసాయం చేయబట్టి 12 years అయింది. సర్టిఫికేట్ చూసి కొనేవాళ్ళు చాలా తక్కువ సార్. ఒక 5 to 10%. అంటే ఆనియన్స్ ఎక్కడ హోల్సేల్ మార్కెట్ తీసుకెళ్తారు, అవి కూడా మీ హోల్సేల్ సార్. డైరెక్ట్ మాకి ఆర్గానిక్ స్టోర్స్ అండ్ బయర్స్ అండ్ డైరెక్ట్ కన్స్యూమర్స్ తీసుకుంటున్నారు సార్. పర్ మంత్ 5 to 10 tons అమ్మే కెపాసిటీ వచ్చింది సార్. మా ఓన్ పొలంలో అమ్ముతాము. నమ్మకం కుదిరింది మీ దగ్గర కొనేవాళ్ళు కూడా? మీరు నమ్మకం అయితే కుదిరింది. వాల్యూమ్ అయితే పర్లేదు సార్, వెళ్తుంది. కానీ గవర్నమెంట్ ప్రాపగేషన్ ఇంకా చేయాలి. ఇట్లా మేళాస్ అనేది ఎక్కువ పెట్టాలి. అంటే మార్కెట్ లో కాదు గోపీనాథ్ రెడ్డి గారు, నా ప్రశ్న ఏంటంటే మార్కెట్ లో ఆర్గానిక్ ఆనియన్స్ లేకపోతే మామూలు అట్లా సపరేషన్ ఉందా? ఇప్పుడు అంటే మేము హైదరాబాద్ లో ఏదో సీజన్ లో ఈ మామిడి పళ్ళు ఇలాంటి ఆర్గానిక్ అని అమ్ముతారు, కానీ విడిగా ఎట్లా తెలుస్తుంది కొనే వాళ్ళకి? అంటే టేస్ట్ ఇప్పుడు ఉల్లిలో వచ్చేసి ప్రధానంగా మేము 6 years నుంచి ఆనియన్ సీడ్ తీసుకొని వేరే ఫార్మర్స్ దేశీ సీడ్ దాన్ని వేస్తాం. కలుపులు తీయడం కానీ కొంతవరకు సమస్య, కొంతవరకు పెట్టుబడి అదే ఎక్కువ కనిపిస్తుంది. మాన్యువల్ గా కలుపులు తీయాలి కాబట్టి దాన్ని కోస్తే దాంట్లో కళ్ళలో నీళ్లు కావడం కానీ, మన టేస్ట్ కానీ చాలా మంది ఫీడ్బ్యాక్, రబ్బర్ ఆనియన్లు తిన్నాం మీది టేస్ట్ బాగుందని ఒకసారి 5-10 kg తీసుకుంటారు. ఓకే అని షెల్ కూడా దాదాపు 4 to 5 months 6 months దాకా వస్తుంది. హ్యాపీ కస్టమర్ ఉన్నాడు, రిపీటెడ్ కాల్ బ్యాక్ వస్తుంది. 200 to 300 kg దాకా 3 months లో అమ్మగలుగుతున్నాం సార్. రైట్ సార్. మనతో గణపతి రెడ్డి గారు గద్వాల నుంచి మరో రైతు ఫోన్ లైన్ లో ఉన్నారు. గణపతి రెడ్డి గారు, మీ ప్రశ్న ఏంటో అడగండి. హలో గణపతి రెడ్డి గారు. కాల్ కట్ అయినట్టుంది సార్. అదే సార్, ఇప్పుడు సార్ లాంటి వాళ్ళు కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు మార్కెట్ చేసుకోగలుగుతున్నారు. అంటే ఇక ప్రతి రైతు ఆ రకంగా మార్కెట్ చేసుకోవాలంటే గోపీనాథ్ రెడ్డి గారు అదే వారు ఒక్కరికి అవకాశం వచ్చింది. అవును. కానీ మీరు మీతో పాటు 12 సంవత్సరాల నుంచి ఉన్నారు కదా, మీతో పాటు చుట్టుపక్కల మీ గ్రామంలో కానీ పక్క గ్రామంలో కానీ ఇదే పద్ధతులు చేసే వాళ్ళంతా ఒక సమూహంగా అయితే మీకు సర్టిఫికేషన్ బ్రాండ్ వస్తుంది కదా. ఇప్పుడు గోపీనాథ్ రెడ్డి గారు ప్రోగ్రామ్ చూస్తే గోపీనాథ్ రెడ్డి గారు తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి తెలిసింది. ఈ ప్రోగ్రామ్ చూసిన వాళ్ళు రేపు మీరు ఏదైనా నమ్ముతున్నా అంటే కొంటారు. కానీ చాలా మంది తెలవాలంటే మీకు ఓన్ ఒక బ్రాండ్ ఉండాలి. సర్టిఫికేషన్ ఉంది కదా మీకు. ఎట్లాగో మీరు ఒక చిన్న ఉత్పత్తిదారుల సంఘం పెట్టండి. పసుపే ఈ రోజుల్లో అంతర్జాతీయంగా చాలా విలువైనటువంటిది. ఇంకోటి దాని మీద క్రిమి సంహారక మందులు వాడే అవకాశం పసుపు మీద చాలా తక్కువ, ఎరువులు వాడతారు కానీ. కాబట్టి ఒక నాణ్యత క్రియేట్ అవుతుంది, ఒక బ్రాండ్ అవుతుంది. దయచేసి మీరు గోపీనాథ్ రెడ్డి గారు కొంచెం ఆల్రెడీ మీకు పరిజ్ఞానం ఉంది కాబట్టి ఒక బ్రాండ్ తయారు చేయండి. ఇంకొక 10 మందిని మీతో పాటు మీద 1-2 లక్షల రూపాయల సరుకు అమ్మారంటే బహుశా మీ తోటిపాటి రైతులది కూడా కలిసి ఉంటుంది. ఇంకా మీరు ఒక చుట్టుపక్కల అందరితో కలిసి ఒక సంఘంగా ఏర్పడి ఒక దాని బ్రాండ్ క్రియేట్ చేయండి. అంతటా ఇంకా వేరే రాష్ట్రాల్లో దేశాల్లో కూడా ప్రాముఖ్యత వస్తుంది. ఇలాంటి అంటే ఒక కార్యక్రమం ముందుకు తీసుకెళ్లిపోయిన వాళ్ళు దానికి ఇంకో కొంచెం విలువలు జోడించినట్టయితే ఎక్కువ ఉంటుంది. శివప్రసాద్ రాజు గారు, మీరు కన్సల్టెన్సీ కూడా చేస్తున్నారు దీనికి సంబంధించి. అంటే రైతులు స్వచ్ఛందంగా చాలామంది ఈ ఆర్గానిక్ ఫార్మింగ్లోకి వెళ్ళాలని దానికి అప్రోచ్ అవ్వటము ఇది ఉంది. అలాగే ఆన్లైన్లో ఇప్పుడు సరే మనకి మార్కెట్ యార్డ్లకు తీసిపోయి అమ్మే పరిస్థితి ఉన్నా లేకపోయినా చాలామంది కావాలని కోరుకుంటున్న వాళ్ళు ఒకటే ప్రశ్న, ఇవాళ హైదరాబాద్లో గ్యారంటీగా అమ్ముడుపోద్ది, కానీ అది నాణ్యమైందన్న నమ్మకం కలగాలి. ఆన్లైన్ ఏజెన్సీస్ అన్న ఏమన్నా ఉన్నాయా ఇలా నిజంగా ఆర్గానిక్ ఫామ్లో ప్రొడ్యూస్ చేసి? ఇప్పుడు మనకి చాలా వస్తున్నాయి, బిగ్ బాస్కెట్ అని ఇట్లా రకరకాలు ఉంటున్నాయి కదా. అలా ఏదన్నా ఆర్గానిక్ ప్రోడక్ట్ కొనే సంస్థలు కానీ? అంటే మీకు ఒక నిజాయితీగా ఒక విషయం అయితే చెప్పాలి సార్ ఇక్కడ ప్రస్తుతానికి. ఇప్పుడు ఇది ఎందుకు ఇంత ముందుకు తొందరగా వెళ్ళలేకపోతుంది అనేది ఒక కారణం ఏంటిది అని అంటే, ఇప్పుడు హైదరాబాద్లో ఎక్కడ చూసుకున్నా కానీ ఆర్గానిక్ షాపులు అనేది దునియా కనిపిస్తుంది మొత్తం అంతా కూడా. ఒక కనీసం ఈ బంజారాహిల్స్ ఈ సరౌండింగ్ చూసినా కానీ కనీసం 100లో ఉంటాయి మొత్తం అంతా కూడా. ఎక్కడ చూసినా ఇప్పుడు అదో ట్రెండ్ అయిపోయింది. కానీ విషయం ఏంటి అని అంటే, ఇన్ని ఆర్గానిక్ షాపులు ఉంటున్నాయి కదా,
వీళ్ళు ఎవరైనా ఒక పర్సన్ వెళ్ళి ఒక షాప్కి వెళ్ళి నువ్వు ఏ రైతు దగ్గర తెస్తున్నావు అని అంటే చెప్పే సమాధానం లేదు. ఎంతమంది పండిస్తున్నారు హైదరాబాద్ చుట్టుపక్కల ఇన్ని 100 షాపులు ఉన్నాయి, ఎవరి దగ్గర ఏ రైతు దగ్గర, నాకు తెలిసిన రైతు దగ్గర ఏ రైతు దగ్గర తీసుకున్న దాఖలు లేవు ఏ ఒక్క షాప్ వాళ్ళు కూడా. ఏ షాప్ చూసినా కానీ నేను ఎక్కడికి వెళ్ళి తెస్తున్నా అంటే ఒకటి బెంగళూరు అంటారు, రెండో చెన్నై అంటారు, ఈ మధ్యలో పూణే కూడా వినిపిస్తుంది. ఇక్కడ ఎవరు చేస్తున్నారో కూడా నాకు సర్కిల్ ఉన్నది మొత్తం అంతా. తెచ్చేదంతా కూడా ఏంటిదంటే అందరూ నేను తప్పను అన్నట్లు, దీంట్లో సగం పైన మొత్తం ఫ్రాడే ఉంది మొత్తం అంతా. ఈ ఫ్రాడ్ వస్తువుని తిన్న తర్వాత దాంట్లో ఆ టేస్ట్ కనిపించినప్పుడు వినియోగదారుడు ఏది తింటే ఏమనే కోణం కాడికి వెళ్తారు. కనీసం రైతు పండించింది ప్రభుత్వాలు కొని ఇంకోటి అమ్మకపోయినా కనీసం ఈ అన్న కట్టడి చేయాలి కదా. వినియోగదారులు అక్కడికి వెళ్ళాలి, స్ట్రైట్గా వెళ్ళి నీకు ఏ రైతు ఉన్నాడు ఒక నెంబర్ చెప్పని చెప్తే ఈ సమస్య రానే రాదు కదా. సో ఇది పరిస్థితి అన్నమాట. వినియోగదారుడికి చెప్పినా కూడా పోయి వెరిఫై చేయదు, ఏదో ఫలానా ఏదో రైతు పేరు చెబుతాడు అనుకోండి, అది కూడా లేదు, అది పరిస్థితి లేదు. సంస్థలు కూడా సర్టిఫికేషన్ ఇస్తున్నాయి కానీ పండిన పంటను సర్టిఫై చేయట్లేదు. మీరు ఆర్గానిక్ ఫార్మరే, మీ భూమి కానీ తర్వాత మీరు ఏం చేశారు ప్రభుత్వం యొక్క జోక్యం ఏమీ లేదు. ఒకసారి మార్కెట్కి వెళ్ళి వస్తాయి సార్ ఆటోలో ఆ షాప్ లో కనిపిస్తే కూడా. మనతో నల్గొండ నుంచి మరో రైతు శ్రీనివాస్ గారు ఫోన్ లైన్ లో ఉన్నారు. శ్రీనివాస్ గారు మీ సమస్య ఏంటి అడగండి. ఇక్కడ జలపతిరావు గారు ఉన్నారు, వ్యవసాయ శాస్త్రవేత్త, ఆన్సర్ చేస్తారు. సార్ నమస్తే సార్. సార్ అది అడగండి సార్. అది ఇందాక సారు దుబ్బు గులికలు అని చెప్పింది కదా సార్, అది దుబ్బు గులికలు అనేది ఈ డబ్బా గులికలు అని అవి అని చెప్పి చెప్తున్నారు సార్. అది దాని తర్వాత వచ్చేసి ఈ రైతులకు యూరియా ఒకటి, దాని తర్వాత యూరియాకి ఎక్కువ సబ్సిడీ ఇస్తున్నారు. ఇప్పుడు జింక్ ఒకటి, పొటాష్ ఒకటి, వాటికి కొంచెం అది రేటు తక్కువ చేసి ఇస్తే రైతులకు చాలా ఉపయోగం ఉంటుంది సార్. యూరియా 260 రూపాయలు ఇస్తున్నారు, దాని మీద ఒక 10 రూపాయలు పెంచైనా కూడా మరి జింక్ ప్రాబ్లం మనకు ఈ టైంలో ఎక్కువ ప్రాబ్లం ఉంది సార్. దాని గురించి మీరు పెద్దలు సార్ ఉన్నారు కదా, దానికి వివరాలు చెప్పండి. శ్రీనివాసరావు గారు అంటే తర్వాత మాట్లాడదాం కానీ ఈరోజు కేవలం సేంద్రియ వ్యవసాయం వైపు వెళ్తున్నాం కాబట్టి ప్రభుత్వం మీద సబ్సిడీ ఇంకా వేరే రసాయన ఎరువుల మీద అడగటం మంచిది కాదు. బట్ మీరు అన్నది కరెక్టే, ఎందుకంటే ఎక్కువ వాడేటువంటి ఎరువు మీద నత్రజని ఎక్కువ, ఆ నత్రజని మీదనే ఎక్కువ సబ్సిడీ ఉంది, భాస్వరం మీద ఉంది. ఈ జింకు ఇలాంటి సూక్ష్మ పోషక పదార్థాలు వాటి వల్ల చాలా పంట యొక్క నాణ్యత పోతుంది. ఇప్పుడు నేను ఆహారం ఆరోగ్యం అన్న దాంట్లో జింకు భాస్వరం లోపం ఉన్న పంట మన ఆహారంగా తీసుకున్నప్పుడు మనలో కూడా లోపం ఏర్పడుతుంది. ఐరన్ కానీ ఇవన్నీ కానీ మామూలుగా మొక్కల నుంచే పంట నుంచే రావాలి. కాబట్టి జింకు లోపం వల్ల కూడా పంట దిగుబడి తగ్గటం కాదు, జింకు లోపం వల్ల మనుషుల కాబట్టి వారు చెప్పిన శ్రీనివాసరావు గారు మనం ఆరోగ్యమైన ఆహారం కింద లెక్క తీసుకుంటే తప్పనిసరిగా జింకు లోపం వల్ల మనం పంటలో కూడా మనుషుల ఆరోగ్యం కూడా తెలిపోతుంది. కాబట్టి దాన్ని కూడా సవరించే ప్రయత్నం చేయాలి. రెండోది ఇంతకుముందు అడిగినట్టుగా సబ్సిడీ అన్నారు కదా, మనం మొన్న కూడా చర్చించినాం చాలా వరకు. ఈ సేంద్రియ ఎరువుల మీద డైరెక్ట్ ఇవ్వటం కాదు కానీ గోశాలల మీద ఇవ్వచ్చు. గోశాలలు చాలా మంది పెడుతున్నారు. గోశాల మెయింటైన్ చేయాలంటే ఎవరో దాత పాపం సహాయం చేస్తే తప్ప గోశాల అవుతలేదు. ఆ గోశాలలకు ప్రభుత్వం నేరే ఇవ్వచ్చు, ఎందుకంటే అందరికి అవుపడుతుంటది అక్కడ. కాబట్టి గోశాల పెంచినప్పుడు తప్పనిసరిగా ఖచ్చితంగా వాళ్ళు పెరుగుతుంది కాబట్టి పోతుంది. కాబట్టి ప్రభుత్వం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు గోశాలల వైపు ఎక్కువ ఉన్నట్టయితే, ఇప్పుడు ఇంతకు అన్నట్టుగా ఏదో కొన్ని 100 ఆవులు పశువులు ఉన్నాయన్నారు, అలాంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి సబ్సిడీ ఇచ్చినట్టయితే పశువుల వాడకం పెరుగుతుంది, అప్పుడు ఈ రసాయనాలు తగ్గుతాయి. శివప్రసాద్ గారు ఇంకొక చిన్న ప్రశ్న దీనికి. ఇప్పుడు జింకు అవసరం అంటా ఉన్నారు, మీకు సేంద్రియ పద్ధతిలో మరి ఈ నిజంగా ఈ పోషకాలను పెంచడానికి ఇప్పుడు ఫలానాది తగ్గింది సాయిల్ టెస్ట్ చేసుకుంటారు అనుకోండి, ఎట్లా దాన్ని ఎలా రీప్లేస్ చేస్తారు? అంటే రసాయనాలు లేకుండా కూడా జింక్ మరి పెరగాలంటే ఇప్పుడు మీరు జింకు ప్రాబ్లం అన్నారు కదా, ఈ రేట్లు పెట్టి మందులు కొనుక్కునే బదులు సింపుల్ గా ఒక చిన్న సొల్యూషన్ చెప్తా, దాని ప్రయత్నం చేయండి, బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మీకు మామూలుగా వరిలో కానీ కూరగాయల్లో కానీ ఎక్కడైనా మీకు ఈ లోపం కనిపిస్తే ఒకటే పని చేయండి, చింత ఆకు ఏదైతే ఉండదో, చింత చెట్టు ఆకులు ఉంటాయి కదా, ఈ ఆకులు తీసుకొని కషాయంలాగా కాసి కొట్టండి. ఒకవేళ అది కూడా అందుబాటులో లేకపోతే మనకి ఆవులకి గేదెలకు పెట్టేటువంటి ఒక తౌడు ఉంటుంది కదా, ఒక 20 లీటర్లు ప్యూర్గా గోమూత్రం దొరికితే ఒక 20 దాంట్లో లోపల 1 కేజీ నుంచి 2 కేజీల లోపల తౌడేసి అది 14 లీటర్లు 15 లీటర్లు వచ్చేంత వరకు మరగబెట్టి దాన్ని బ్రహ్మాండంగా 1 ఎకరానికి స్ప్రే చేసుకోండి. చేసుకున్నటువంటి ఒక 4-5 రోజుల లోపలనే మీకు తేడా వచ్చేస్తుంది. మీకు ఎంత అవుతుంది? తౌడు ఖర్చు ఎంత అవుతుంది?
అదే మీరు తౌడు కానీ చింతాకు కానీ ఒకవేళ చింత చెట్లు అందుబాటులో లేకపోతే ఈ తౌడుతోడు చేసేసుకోండి. బ్రహ్మాండంగా జింక్ సంబంధించినటువంటి ఒక ప్రాబ్లం ఏమి ఉండదు, ఏ పంటకైనా వాడుకోవచ్చండి బ్రహ్మాండంగా. మనతో రవి మహబూబాబాద్ నుంచి మరో రైతు ఉన్నారు. రవి గారు మీ సమస్య ఏంటి అడగండి. సార్ అర్థం సార్. యా అడగండి, మీ క్వశ్చన్ అడగండి రవి గారు. సార్ సార్ మీ టీవీ ఆపేసి క్వశ్చన్ అడగండి. నమస్కారం సార్, నా పేరు సార్ జలపతిరావు సార్. మా వరంగల్ ఏరియాగా ఉన్నప్పుడు మా విలేజ్కి వచ్చారు సార్. సార్ సార్ చెప్పండి రవి గారు. అయితే సార్ మీ క్వశ్చన్ అడగండి. జలపతిరావు గారు ఇక్కడే ఉన్నారు, ఆన్సర్ చేస్తారు. మీరు కంటిన్యూగా క్వశ్చన్ అడగండి. మేము మా రాజరాజ గ్రామానికి సార్ వరంగల్ జేడీఏ ఉన్నప్పుడు మా ఎలుగురు మండలం రాజరాజ గ్రామానికి వచ్చేసారు సార్. ఇవన్నీ బాగానే ఉంటాయి సార్, కానీ ఆచరణకు వచ్చేసరికి అయితే సార్ ఇవన్నీ. సమస్య ఏమవుతుంది చెప్పండి రవి. అవును సార్, ఇప్పుడు దీనికి గవర్నమెంట్ కూడా మంచి మంచి సైంటిస్టులు ఉన్నారు మా దగ్గర. ఈ వాస్తవంగా నేను చెప్పేది నేను ఇప్పుడు ఆచరణకు వచ్చేసరికి సాధ్యం అవుతలేదు. అదే ఏంటి సమస్య అని సార్, ఏదున్నా మంచిగా రైతులకు ఉపయోగపరంగా మంచి మంచి సైంటిస్టులను తీసుకొని ఒక కమిటీ తీసుకొని దాన్ని నాణ్యతంగా చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుంది. అంటే ఇంకా ఎక్కువ అవగాహన కల్పించాలంటారా? ఎక్కువ అవగాహన కల్పించాలి, మంచి మంచి సైంటిస్టులు. ఇప్పుడు మా దగ్గర ఒక్కటి చిన్న విషయం సార్, మేము బూటాకూరు వాడినాం. అవగాహన పెంచాలి సార్, మంచి మంచి సైంటిస్టులు ఉన్నారు మా దగ్గర. రైట్ సార్, మళ్ళీ వస్తారు సార్ మీ దగ్గరికి. గోపీనాథ్ రెడ్డి గారు, ఇప్పుడు ఇందాక ఒక రైతు చెప్పారు, అంటే ఇప్పుడు పొలంలో ఇప్పుడు మామూలుగా అంటే కెమికల్స్ అంటే దొరుకుతాయి, యూరియా లేకపోతే బయట నార్మల్ పద్ధతుల్లో అయితే దొరుకుతాయి. కానీ మీరు ఆర్గానిక్ ఫార్మింగ్లో చేస్తున్నప్పుడు జనరల్గా చెప్పేది సరే పేడ చల్లటం జీవామృతం ఇది ఒకటైతే దీనిలో అన్నీ వస్తాయా? అప్పుడు కూడా ఇప్పుడు జింక్ గురించి స్పెసిఫిక్గా ఒక సమస్య చెప్పారు. ఇలా ఏదైనా తగ్గిందన్నప్పుడు మరి వాటిని ఎట్లా నేలకి వాటిని అందించగలుగుతారు? అంటే మెయిన్ పచ్చి రొట్టె వేసుకుంటే సగం పైన సమస్యలు తీరుతాయని మా ప్రధాన నమ్మకం సార్. జనము, జీలిగలు, పిల్ల పెసర, అలసందలు, పెసలు అన్ని రకాలు ఎకరాకు ఒక 20 kgs దాకా వేస్తాం సార్. అది మంచి ఉంది. ఇంకొకటి క్రాప్ రొటేషన్ కంపల్సరీ చేస్తాం సార్. ఇప్పుడు పసుపు వేసిన నెల తర్వాత ఆనియన్ గానీ, తర్వాత పెసలు గానీ, తర్వాత కందులు గానీ క్రాప్ రొటేషన్ చేసుకుంటే కొంతవరకు ఈ సమస్యలు అయితే ప్రధానంగా అయితే అట్లా పర్టికులర్ గా ఫోకస్ చేయట్లేదు. దాని జీవాంతం రెగ్యులర్ గా వదులుతాము. దాని తర్వాత సప్లిమెంట్ మన వేప చెక్క, కాను చెక్క, ఆమ్దమ్మడ్డి, కుసుమల కేకు, పూల కేకు అట్లా మిగతావి వేస్తున్నాము. అంతేగాని స్పెషల్ గా ఏమి ట్రీట్మెంట్ ఏమి ఇవ్వట్లేదు. బట్ మాకు పసుపులో వచ్చేసి మాది ట్రెడిషనల్ వెరైటీ 26 క్వింటాల్ పర్ ఎకర్ వచ్చింది సార్ డ్రైది. ఇంతవరకు మాకు ఇది హైయెస్ట్ ఈల్డింగ్ సార్ మా ప్రాక్టీస్. డ్రిప్ ఇరిగేషన్ రైజ్డ్ బెడ్ పెట్టేందుకు వన్ ఆఫ్ ద టాప్ ఈల్డ్ వచ్చింది. సో మీరు రెగ్యులర్ గా అంటే సాయిల్ టెస్ట్ చేయించాల్సిన అవసరం ఉంటుందా? అది చేయించకుండానే చేయాలి సార్. ఆర్గానిక్ కార్బన్ కూడా చెక్ చేసుకోవాలి, చేయట్లేదు, చేయాలి సార్. ఎంతవరకు ఇంప్రూవ్ అవుతుంది అనేది మేము కూడా తెలుసుకోవాలి. ఆ ప్రాక్టీసెస్ టెస్టింగ్ ఏది సాయిల్ టెస్ట్ అయితే చేయట్లేదు, చేయాలి సార్. కానీ గోపినాథ్ రెడ్డి గారు, మీరు మామూలుగా పసుపు అయితే మీరు జూన్ లోనే కదా వేసేది, మీరు పచ్చి రొట్టె వేయడానికి ఎట్లా నీటి పరిస్థితుల్లో మేళ వేస్తారా? అంటే మేలో వేస్తాము, లేదంటే ప్రీవియస్ క్రాప్ మా ఫిబ్రవరి జనవరిలో క్రాప్ బైండ్ ఆఫ్ అయిపోతే అప్పుడన్నా స్టార్ట్ చేస్తాం. ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు అడిగినానంటే, నేను చాలా మందికి ఇట్లాంటి పంటలు ముఖ్యంగా తొలకరి వర్షాలతో వేసే పంటలకు పచ్చిరొట్ట ఎరువులు ఏమంటే వర్షం పడంగానే పంట వేస్తాం కదా సార్, ఇంకా పచ్చిరొట్టకు ఎక్కడ చేస్తుంది అని అంటే అడ్డంగా చెప్పేవాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మీ ద్వారా వాళ్ళకి ఫస్ట్ వేసుకునే ముందరి ఇయర్ అన్న ఖరీఫ్ లో వేసుకొని దాని తర్వాత రబీలో వాళ్ళకి కావాల్సిన క్రాప్ తీసుకొని క్యారీ ఫార్వర్డ్ కావచ్చు. అదే అంటే ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు ఎంతో 30-40 రోజులు 30-40 రోజులు పంట పెంచాలి. 2 months పెడుతున్నాం సార్ మేము. మీకు అవకాశం ఉంది కాబట్టి లేదు 40 రోజుల్లో కలియదు ఉండాలనుకున్న వాళ్ళు కూడా ఇట్లాగా మిరప సాగు చేసే వాళ్ళకు చాలా మంచి అవకాశాలు, వరి సాగు చేసే వాళ్ళకు. కాబట్టి పచ్చి రొట్టె సాగును మించినటువంటి సేంద్రియ పద్ధతి రైతుకు అంటే అవలంబించడానికి ప్రాక్టీస్ చేయడానికి ఉన్నటువంటి అవకాశం తక్కువ. ఇంతకుముందు జింక్ లోపం అడిగారు కదా, సహజంగా మొక్కకు మొక్కల నుంచే వస్తుంది. మనం ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడినట్టుగా మొక్కల నుంచి మనం నమ్మకం ఉన్నట్టయితే పచ్చి రొట్టె కావచ్చు, ఆకు అలం కావచ్చు, లేకుంటే పశువుల పేడ కావచ్చు, వీటి ద్వారా మీరు అన్నట్టుగా సూక్ష్మ పోషక పదార్థాలు మొక్కకు కావాల్సినన్ని అందుబాటులో ఉంటాయి. మనతో శ్రీనివాస్ గారు ఏలూరు నుంచి మరో రైతు అందుబాటులో ఉన్న కాల్లో ఉన్నారు. శ్రీనివాస్ గారు, మీ సమస్య ఏంటి అడగండి. ఇక్కడ ప్రొఫెసర్ గారు ఉన్నారు, సమాధానం చెప్తారు.
సార్ గుడ్ ఈవినింగ్ సార్. ఇన్ని సంవత్సరాల తర్వాత ఒక మీడియా సంస్థ రైతుల గురించి ప్రోగ్రాం పెట్టడం హెచ్ఎంటీ యాజమాన్యానికి మీ అందరికి కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. అడగండి, మీ అందరికి ఉపయోగపడాలి, శ్రమకు వచ్చి చేస్తున్నాం. అడగండి. గురించి కాదండి, టోటల్ వ్యవసాయ రంగం గురించి. వ్యవసాయ రంగాన్ని ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వాన్ని కాదండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరి అధికారంలో ఉన్నా వ్యవసాయ రంగాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తుంది సార్. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, టోటల్ దేశం మొత్తం మీద కూడా. కరోనా కష్టకాలంలో అన్ని లాక్డౌన్ లో ఉంటే వ్యవసాయ రంగం మాత్రమే ఆన్ డ్యూటీలో ఉంది సార్. పోతారు. చెప్పండి. సార్ వ్యవసాయం ఆన్లో లేకపోతే అసలు భూమి స్తంభించిపోద్ది కదా, రైతు లేకపోతే మొత్తం హాల్ట్ ఏది లేకపోతే నడుస్తుంది. కానీ కాదు సార్, అందరూ రైతు కోసం అని చెప్తారు సార్, మంత్రులు, చీఫ్ మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్లు. కానీ రైతులు చేసేటప్పటికి మట్టికి ఏమీ చేయట్లేదు. ఒక్క 2 నిమిషాలు సార్ నా టైంలో ఉంది. చెప్పండి. కరోనా కష్టకాలం నుంచి ఇప్పుడు వరకు చూసుకుంటే సార్, దావోస్ వెళ్ళారండి చంద్రబాబు గారు, రేవంత్ రెడ్డి గారు పెట్టుబడులు ఆకర్షించడానికి. వాళ్ళకి రాయితీలు ఇస్తారండి. ఇక్కడున్న రైతుల మట్టికి ఏమి ఉండదండి. ఇక్కడున్న రైతు అతివృష్టి, అనావృష్టి వల్ల పంట నచ్చిపోయినా, లేకపోతే ప్రకృతి ప్రకోపానికి నకిలీ వేస్తున్నారు బలైపోయినా, అది కొంతవరకే సార్. నాయకులు చేసే చిన్న చిన్న బ్యాంకుల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ రైతులు. బ్యాంకుల్లో చాలా చిన్న రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాటిని కూడా సాల్వ్ చేయలేకపోతున్నారు సార్. 100 మంది సామాన్యులు ఆవేదన కంటే ఒక మేధావు మౌనం ఈ దేశానికి కరిష్టం అన్నారు. మేధావులు అందరూ మౌనంగా ఉంటున్నారు సార్. ప్రభుత్వానికి భయపడో లేకపోతే ఇంకోటో మనకెందుకులే అనేది సార్. కానీ రైతుకు అందవలసింది రైతుకైతే చేరట్లేదు సార్. రైతు దశమాడవుతుంది సార్. అతను డిమాండ్ అతను అడుగుతున్నారు. కాదు శ్రీనివాస్ గారు, మీ క్వశ్చన్ ఏదైనా ఉంటే అడగండి, ఎందుకంటే చాలా మంది రైతులు లైన్ లో ఉన్నారు. క్వశ్చన్ అడగండి. క్వశ్చన్ ఉన్నాను సార్. మీరు మేధావులు కొంచెం రైతులకి ఏదైనా డిస్ట్రిక్ట్ లెవెల్లో మాకు ఏ జిల్లా ఉంది సార్. సామాయిలు, పొగాకు, నిమ్మ, వరి, బంగారం మొక్కలు కూడా పండించే దమ్ము రైతులకు ఉంది. డిస్ట్రిక్ట్ లెవెల్లో కొంచెం ఇలాంటి కార్యక్రమాలు వరకు హెచ్ఎంటీవీ దిశ పెట్టారండి. థ్యాంక్ యూ సార్. తప్పకుండా మీ ఆలోచనల్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేస్తాం శివప్రసాద్ రాజు గారు. అంటే ఇప్పుడు ఇలా రైతులు చాలామంది ఆసక్తి చూపిస్తున్నా, నేను ఇందాక కూడా అడిగాను, అంటే కన్సల్టెన్సీలు ఇప్పుడు మీలాగా చాలామందికి ఇప్పుడు మీరు చెప్పారు 15 లీటర్లు కలపాలి, ఇది తౌడు దాన్ని ఇచ్చేయాలని చెప్పి, ఈ వివరాలు ఎలా తెలుస్తాయి కొత్త రైతులకి, ఈ రంగంలోకి రావాలనుకున్న వాళ్ళకి? దీని మీద సరే యూట్యూబ్లో ఉంటున్నాయా, లేదంటే మీలాంటి కన్సల్టెన్సీలు ఉన్నాయా? యూట్యూబ్లో ఉన్నాయండి. రెండవది మనకి ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి ఎప్పుడో ఒకసారి పాలేకర్ గారి మీటింగ్లు ద్వారా చాలా మటుకు విషయాలు తెలుస్తూ ఉన్నాయి. ఒకటి. రెండవది చౌహాన్ క్యూ మెథడ్స్ అనేటువంటి విధానంలో కూడా, అది కూడా నెంబర్ ఆఫ్ వీడియోస్ దాంట్లో ప్రజలకు తెలియాలనేటువంటి ఒక ఉద్దేశంతో ప్రకృతి వ్యవసాయం గురించి కానీ, చౌహాన్ క్యూ మెథడ్స్లో కానీ ఆ మందులు ఎలా తయారు చేయాలి, ఎలా వాడుకోవాలి, ఏంటిది దానికి సంబంధించినటువంటి ఒక విషయాలన్నీ కూడా యూట్యూబ్లో మన ప్రతి పంటకి ఏ పంటకి ఏది ఎంతకాలం ఎంత మోతాదులు వేయాలి ఇవన్నీ కూడా జరుగుతా ఆల్రెడీ చాలా ప్రాంతాల్లో డిస్టిక్లో రైతులు కూడా శిక్షణా శిబిరాలు ఏర్పాటు చేయడం, తర్వాత రైతులు యొక్క కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు కూడా పాత రైతుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవడం, ఇవన్నీ తెలుసుకుని ఒక స్టెప్ బై స్టెప్ అనేది వెళ్తా ఉంది. అయితే బేసిక్గా ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. మొత్తం అంత కొత్తగా వచ్చేటువంటి వాళ్ళు కానీ, లేదా పాతగా ఆల్రెడీ కెమికల్ వ్యవసాయం నుంచి ఫార్మింగ్ వచ్చినటువంటి వాళ్ళు ఏంటి అని అంటే, ఫస్ట్ పాత దానికంటే కూడా కొత్త వాళ్ళు ఈ న్యాచురల్ ఫార్మింగ్లోకి ఎక్కువ వస్తున్నారు. కన్వర్టెడ్ కంటే కూడా ఫ్రెష్గా వచ్చేటువంటి వాళ్ళు ఎక్కువ రావటం, ఎంతమంది ఎంత ఫాస్ట్గా వస్తున్నారో అంతే వెనక్కి వెళ్ళిపోతున్నారు మొత్తం అంతా. అంటే కారణం ఏంటంటే అవగాహన లేకపోవడం అండి మొత్తం అంతా కూడా. ఇది ఒక నాలెడ్జ్. ఇంతకుముందు ఏదంటే ఏ పని రాకపోతే వ్యవసాయం చేసుకుని పోరా అని, ఈ రోజు అలా వ్యవసాయం చేద్దామంటే కుదిరే రోజులు కావండి మొత్తం అంతా. అన్నిటికీ వ్యాపారంకి ఎంత పెట్టుబడి అవుతుందో ఈ వ్యవసాయంలో కూడా అంతే పెట్టుబడి అవుతుంది. అందరూ ఇంకోటి ఏంటి ఏమనుకుంటారంటే జీరో బడ్జెట్ అంటే ఏది జీరో బడ్జెట్ కాదండి. ఆయన జీరో బడ్జెట్ తీసి మొత్తం అంటే ఎస్పీకే విధానం పెట్టుకున్నారు మొత్తం అంతా కూడా. సో ఏది అనేది తక్కువతో ఏదో 2 రూపాయలతో 3 రూపాయలతో, ఈ కెమికల్ దానికంటే కూడా ఇనిషియల్గా స్టార్టింగ్ లోపల 2 రూపాయలు అయ్యే దగ్గర 3 రూపాయలు ఖర్చు అవుతుంది. అక్కడ 10 రూపాయలు ఆదాయం రావాల్సిన దగ్గర 5 రూపాయలు రావచ్చు, 7 రూపాయలు రావచ్చు. కానీ ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ చేసేటువంటి ఒక సందర్భంలో భూమి పైన, విత్తనం పైన, అన్నిటిపైన కంప్లీట్గా ఒక అవగాహన తెచ్చుకుని ఫ్రెష్గా దిగేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంత స్టడీ చేసి రావాలి. ఏమి స్టడీ చేయకుండా ఇమీడియట్గా వచ్చేసిన తర్వాత ఏమి చేయడానికి ఏమి అవకాశం ఉండదు. ఇందాక ఒక రైతు అన్నారు, అన్నీ అనుకుంటున్నాం కానీ ఏమి చేయలేకపోతున్నాం సార్ అని. ఇక్కడ కూడా సేమ్ అలాగే ఏదేదో అనుకుంటారు కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చేయడానికి ఏమి ఉండదు. ఒక రైతు ఇప్పుడు
మన గోపి అన్న అన్నారు. అలాంటి రైతుల దగ్గరికి వెళ్ళి ఒక 2 నెలలు 3 నెలలు అక్కడ పని చేయండి, పసుపు పంట వేయాలి, లేదా వరి పండించేటువంటి వాళ్ళు ఒక నెల 15 రోజులు కనీసం మీకు హాలిడేస్ ఉన్నప్పుడు అన్న సాటర్డే సండేలో లేకపోతే పండుగలప్పుడు ఆ రైతు దగ్గరికి వెళ్ళి ఒక 2 రోజులు పని చేస్తే కనీసం. మీరే చెప్పారు ఇందాక, మీరు ఒక కొత్త పంట చేయాలనుకున్నప్పుడు ఆల్రెడీ ఈ పద్ధతిలో సాగు చేస్తున్న రైతు దగ్గర విషయాలు తెలుసుకున్నారు. సో అదన్నిటికంటే చాలా ఉపయోగం. మనతో ఇంకొక రైతు విశ్వంబర్ గారు జగిత్యాల నుంచి ఉన్నారు. విశ్వంబర్ గారు మీ క్వశ్చన్ అడగండి. ఇక్కడ జలపతిరావు గారు వ్యవసాయ రంగ నిపుణులు ఉన్నారు. సార్ ఒకటి మంచి చర్చ పెట్టారు, ఏంటి ఆర్గానిక్ వ్యవసాయం అని చెప్పి ఒకటి చెప్తున్నారు కదా. అయితే ఈ ఆర్గానిక్ వ్యవసాయం చేస్తా అంటే మేము కౌలు తీసుకుంటాం సార్. కౌలు తీసుకొని మన ఓన్ ల్యాండ్ ఉంటాయి కనుక మనం ప్రిపేర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ కౌలు తీసుకొని చేస్తా ఉంటే ప్రతి సంవత్సరం వాళ్ళకు కౌలు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఆర్గానిక్ అంటే పంట వస్తా తెలియదు, దిగుబడి రాదని తెలియదు. దానికి ఏమన్నా మన ప్రోత్సాహం ఉంటుందా? ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లు ఎలాంటి పనిముట్ల మీద రాయితీలు లేవు, డ్రిప్ ఉంటుండే, విత్తనాలు ఉంటుండే, జింక్ ఉంటుండే, ఏదైనా మొత్తం కమర్షియల్ చేసేసారు. ఇప్పుడు డ్రిప్ మీద వాటి మీద రాయితీలు ఉన్నాయి కదా, డ్రిప్ ఇరిగేషన్ అవి పెట్టుకుంటే కౌలు. ఇది సార్ మాట్లాడతారు వినండి. ఇప్పుడు మీరు అడిగినటువంటి దాంట్లో ఇలాంటి రాయితీలు లేవు అన్నదానికి ఇంతకుముందు మనం చాలాసార్లు అనుకున్నాం. సేంద్రియ వ్యవసాయానికి డైరెక్ట్ ఇవ్వడానికి చాలాసార్లు ప్రభుత్వానికి మేము పాలసీ ఒక రైతు అంటే ఒక సంస్థ ద్వారా పాలసీ చెప్పాం. కానీ ప్రభుత్వం నుంచి వచ్చిందంటే ఏ వస్తువు మీద ఇవ్వాలి. ఇంతకుముందు అని కూడా గోశాలలు పెంచుకున్న వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళ ద్వారా ఎరువు. అలాగనే ఇంతకుముందు పచ్చిరొట్టె ఎరువులు ఒకప్పుడు తక్కువ ధరకు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు పచ్చిరొట్టె ఎరువులు మొన్న నేను కొన్నాను, ఆ ధర అంతగానో ఏందా అని బిల్లు చూస్తే గానీ నాకు అర్థం కాలేదు. అంటే ధర పెరిగింది కాబట్టి పచ్చిరొట్టె ఎరువులు పూర్తిగా ఉచితంగా ఏమైనాను. ఎందుకంటే ఉచితంగా ఇస్తే మళ్ళీ అన్ని రీసైకిల్ అవుతుంది, అదే కొనటం లేదు, మళ్ళీ ఇటే వాపసు వస్తుంటాయి. ఎంతో కొంత తక్కువ ధరకు పచ్చిరొట్టె ఎరువులు ఇవ్వటం, గోశాలలకు ఇట్లాంటివి ఇవ్వటం. తర్వాత వేపను పెంచేటువంటి ప్రయత్నం ప్రభుత్వం ఎలాంటి చర్య చేయట్లేదు. ఇంకోటి వేపలో ఉన్నటువంటి ఔషధ గుణాలు పర్మనెంట్ గా ఉంటాయి. ఈ కెమికల్స్ వస్తాయి పోతాయి తప్ప అలాంటి మొక్కలు పెంచండి. కొన్ని అంటే ఈ సేంద్రియ పద్ధతులలో వ్యవసాయానికి ప్రభుత్వం ఆలోచించుకొని సరైన కార్యక్రమాలు పాలసీ అనేది పెట్టుకోకపోతే ఇది ఒకటి. రెండోది ఇంతకుముందు వీరు కానీ రాజుగారు కానీ గోపినాథ్ రెడ్డి గారిని నా అనుభవం ఏంటంటే సేంద్రియ పద్ధతిలో చేసేటువంటి రైతులను చూసి ఒక రైతును చూసి ఇంకో రైతు కొన్ని పద్ధతులు నేర్చుకుంటాడు. కానీ సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసే రైతును చూసి పక్క ఉంది నవ్వటం. అంటే అయ్యో ఈయన ఏదో చేస్తున్నాడు, ఏదో పిచ్చాయని అన్నట్టుగా మనం కుంభమేళకు వచ్చిన సాధులను చూసి నవ్వినట్టుగానే ఆ లెవెల్లో జనంలో ఉంది. దాన్ని అంత మిగతా రైతులంతా మర్చిపోయి వాళ్ళు చేస్తున్న దాంట్లో లాభ నష్టాలు కూడా దయచేసి అర్థం చేసుకోండి. కాబట్టి ఒక సేంద్రియ పద్ధతిలో చేసే రైతు ఒక ఆదర్శంగా ఉంటున్నాడు మిగతా వాళ్ళ. కాబట్టి ఆదర్శంగా తీసుకునేటువంటి ప్రయత్నం మిగతా రైతులు చేయాలనేది ఈ సందర్భంగా కోరుతాను. మీరు మాట్లాడే ముందు ఐలే గారు జనగాం నుంచి మరో రైతున్నారు. ఐలే గారు మీ క్వశ్చన్ ఏంటో అడగండి. అదే వరి 30 గుంటలు వచ్చినా పోయిన వానకాలం పెడితే జర పంట మంచిగానే వచ్చింది, కానీ మళ్ళీ ఈ కాప వేరే ఎట్లా మార్చిన ఆర్గానిక్ అయితే. ఆర్గానిక్ ఏం వేసినారు ఐలే గారు? సన్నోరి. దానికి ఎరువులు కానీ ఏం వేసినారు? దానికి పైకి కూడా ఆకుమూత్రము, పైకి కూడా పుట్టమన్ను, 2 కిలోల శనగపిండి, 2 కిలోల బెల్లం. ఎవరు చెప్తున్నారు మీకు జనగాంలో? అయితే పక్కపడి ఆయన పెట్టిండు వేరే. ఓకే, అట్లీస్ట్ ఒక రైతు. ఈసారి ఏమైంది మరి, దిగుబడి రాలేదా? ఇప్పుడు పంట ఉంది అంటే ఇప్పుడు మళ్ళీ నాటు పెట్టినా కొంచెం ఎర్రగా అవుతుంది. మీకు వర్మి కంపోస్ట్ మీరు తయారు చేసుకుని ప్రయత్నం చేయండి. పశువుల పేడ మీకు ఎక్కడ దొరికినా బాగా మాగిన తర్వాత దాన్ని ఎట్లాగో మీరు సేంద్రియ పద్ధతుల్లో అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు అదొకటి చేయటం. ఎక్కడ మీ దగ్గర జనగాంలో ఈ వేప చెక్క అమ్ముతున్నారు, అంటే వేప నూనె తీసిన తర్వాత వేప పొడి ఉంటుంది కదా, అది వేప గింజల పొడిని మీకు జనగాంలో ఉంది. మీకు ఒక చిన్న ఫ్యాక్టరీ రైతే చేస్తున్నాడు, ఆయన దగ్గర అయితే వీలైతే అడిగి ఆయన దగ్గర కొనండి. తర్వాత వర్మి కంపోస్ట్ మీ దగ్గర జనగాంలో దొరుకుతుంది. ఆ వర్మి కంపోస్ట్ కూడా వేప చెక్కలది మామూలుగా వేసేయండి, మళ్ళీ కొద్దిగా వరి బాగా అవుతుంది. అయితే ఇంకొక చిన్న అన్న మీకు ఇంకో సార్ చెప్పిన దాంతో పాటు ఇమీడియట్గా మీకు ఒక బాగా ఎర్రగా అవుతుంది అన్నారు కదా, మొత్తం ఈ తెచ్చే టైం లోపల మీకు ఇంకా టైం ఏమన్నా ఉంటే తక్కువ కాస్ట్ లోపల అయిపోవాలనుకుంటే ఓ పని చేయండి. నవధాన్యాలు ఏవైతే ఉంటాయో 9 రకాల ధాన్యాలు, ఈ ధాన్యాలన్నీ కూడా నానబెట్టి అన్నీ ఒక పావు కిలో తీసుకొని ఒక 3 రోజులు 4 రోజులు నానబెట్టేసి మొలక తీసి దాన్ని బాగా మన ఇడ్లీ పిండి రుబ్బినట్టు రుబ్బేసి మొత్తం అంతా కూడా
వాటర్ లోపల బాగా ఫిల్టర్ చేసుకొని అదొక 200 లీటర్ నీళ్ళు లోపల కలిపేసి ఒకసారి ఇమీడియట్గా స్ప్రే చేయండి. మొక్క ఇమీడియట్గా రికవరీ అవుతుంది. అది అప్పటి మందానికి ఒక 15-20 రోజులు రావడానికి బలానికి బాగా పనిచేస్తుంది. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఆ చెక్క కానీ వర్మి కంపోస్ట్ కానీ వేసుకుంటే అది ఇంకా ఫర్దర్గా మీకు ఇంకా బాగా పనిచేయడానికి అవకాశం ఉంటుంది. సార్ ఐలయ్య గారు ఇంకా అడగండి, మీరు ఫోన్ కట్ అయింది, మళ్ళీ కలిసినట్టుంది, అడగండి, మీ క్వశ్చన్ అడగండి. నమస్కారం సార్. అడగండి ఐలయ్య గారు. ఐలయ్య కాదండి, విశ్వంబర్ నా పేరు. విశ్వంబర్ గారు చెప్పండి, అడగండి, సారీ అడగండి. సార్ ఇప్పుడు ఆర్గానిక్ అన్నారు కదా, ఇప్పుడు మనం ఫర్టిలైజర్ వేయకుండా మేము స్ప్రే చేస్తాం, ఫర్టిలైజర్ స్ప్రే చేస్తాం, ఇది కూడా స్ప్రే చేయడమే. కాకపోతే ఇవి వేస్తే మన రేట్ ఎక్కువ పెడతారు మార్కెట్ లో. ఆర్గానిక్ దిగుబడి తక్కువ వస్తుంది, పెస్టిసైడ్స్ అయితే ఎక్కువ వస్తుంది. సాగు చేస్తున్న రైతులు ఉన్నారు, అది గోపీనాథ్ రెడ్డి గారు లాంటి వాళ్ళు చాలా మంది చేస్తున్నారు. మీరు అమ్ముకోగలగాలి. ఇప్పుడు ఆర్గానిక్ అన్నారు కదంటే మీకు లాభం, ప్రజలకు లాభం, అందరికీ లాభం. మీరు ప్రయత్నం చేస్తే మీరు మార్కెట్ చేసుకోగలిగితే మంచి రేటే ఉన్నట్టుంది విశ్వంబర్ గారు. కాకపోతే మీరు మీ ప్రోడక్ట్ దాని గురించే చర్చిస్తున్నాం, ఎలా ఈ ఆర్గానిక్ వాటిని ముందుకు తీసుకెళ్ళాలి, బ్రాండింగ్ ఎట్లా చేసుకోవాలి, అదే సార్ వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రయత్నం చేయండి. విశ్వంబర్ గారు ఇంతకుముందు గోపినాథ్ రెడ్డి గారు మాట్లాడింది విన్నారు కదా, ఆయన పసుపును అన్ని రకరకాలుగా అధిక రేటుకు అమ్ముకున్నానని చెప్తున్నారు. కాబట్టి మీ పంటలో మీలో నైపుణ్యత ఉన్నట్టయితే మీ నైపుణ్యం మీరే చూపించుకోవాలి. మీ ఇంటికి ఎవరో రారు కదా కొనుక్కోవడానికి, మీరు బయటకు వచ్చి అమ్ముకోగలగాలి. మీరు పండించిన పంటల నాణ్యత ఏంటిది 10 మందికి చెప్పటం. ఒక పాట పాడిన వాళ్ళు 10 జాల ప్రోగ్రాంలు ఇస్తే కానీ వాళ్ళు పాట పాడలేదో తెలిసేది, ఇంట్లో కూర్చొని బాత్రూంలో పాడితే తెలియదు కదా. కాబట్టి మీరు ఎవరి మీద సమస్యను రుద్దకండి. మీరు ఆ విధంగా చేసినప్పుడు మీకు కొద్ది ప్రచారం తీసుకురండి, మీటర్గా అటెండ్ కండి, 10 మందికి చెప్పండి, ఆ విధంగా అవుతుంది. మీతో పాటు 10 మందిని ఆ విధంగా చేయించండి. రైట్. శివప్రసాద్ గారు ఇంకొక చిన్న ప్రశ్న. ఇప్పుడు ఈ ఆర్గానిక్ ఫార్మింగ్ ఇవి చేయాలనుకున్నప్పుడు ఎలా అయితే ఎరువులకి మనకి మండలంలో ఒక చోట దొరుకుతాయి, యూరియా దొరుకుతుంది, లేకపోతే నైట్రోజన్ దొరుకుతుంది, డిఏపి దొరుకుతుంది, ఇవన్నీ ఒక అవగాహన ఉంది. ఇప్పుడు ఈ మీరు చెప్పిన పచ్చి రొట్టె ఎరువులు కానీ, లేకపోతే వేప చెక్క అన్నారు సారు, లేదంటే వేప నూనె కానీ, ఇవి సొంతంగా తయారు చేసుకుని తెలివి ఉన్నోళ్ళు, ఆ ఏర్పాటు ఉన్నోళ్ళు, ఆవులు ఉంటే ఆవు పేడ కానీ లేదా ఆవు మూత్రం కానీ, ఇవి కూడా మార్కెట్లో ఏదన్నా కనీసం ఒక లెవెల్ కన్నా అందుబాటులో ఉన్నాయా రైతు కావాలని తక్కువ తెచ్చుకోవడానికి? కొంతమంది దగ్గర అందుబాటులో ఉన్నాయండి. ఇది కూడా ఒక వృత్తిగా పెట్టుకుని చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఒక ఎన్పికే కేంద్రాలు కొన్ని అక్కడక్కడ ఉన్నాయి కదా, సో వాళ్ళ దగ్గర కూడా అందుబాటులో ఆంధ్ర ప్రాంతంలో కానీ కొన్ని ప్రాంతాల్లో కూడా కమర్షియల్గా చేసి అమ్ముతున్నారు మొత్తం అంతా కూడా. జీవామృతం, పంచగవ్య, ఫిష్ అమినో యాసిడ్ అని రకరకాలుగా. ఇంతకుముందు కూడా గతంలో ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ నుంచి నేను లాస్ట్ ఇయర్ వరకు కూడా నేను ఈ కషాయాల యూనిట్ ఉండేది మొత్తం అంతా కూడా. మీ దగ్గర కూడా ఉండేది? మా దగ్గర కూడా ఉండేది. అన్ని ఇప్పుడు కొంచెం వేరే ఎక్కువ పనులు వాడడంతో ఈ మధ్యలో చేయట్లేదు, కానీ రిక్వైర్మెంట్ బాగానే ఉంది. అటు టెర్రస్ గార్డెనింగ్ వాళ్ళు తీసుకుంటున్నారు, ఇవి కూడా తీసుకుంటున్నారు. కొత్తగా వచ్చేటువంటి ఒక యువత దీన్ని ఒక ఉపాధిగా కూడా తీసుకుంటారు. సొంతంగా తయారు చేసుకుంటే ఆవు పేడ దొరకదు, రెడీగా గోమూత్రం, ఘనజీవామృతం అని ఇవన్నీ కూడా చేస్తారు, నిల్వ ఉంటాయి. కానీ అంత ఎక్కువ అందుబాటులో లేవన్నమాట ఇప్పుడున్న రిక్వైర్మెంట్ కి. వీలైనంత వరకు ఎవరిది వాళ్ళు చేసుకోవడం ఉత్తమం. ఎమర్జెన్సీగా అనేది కావాలన్నప్పుడే వాడుకోవడం ఉత్తమం, ఎందుకంటే కాస్టే కదా ఏదైనా కూడా మొత్తం అంతా కూడా. మనతో ఇంకొక కాలరు రైతు మచిలీపట్నం నుంచి కృష్ణయ్య గారు ఉన్నారు. కృష్ణయ్య గారు మీ సమస్య అడగండి. హలో కృష్ణయ్య గారు, మీ క్వశ్చన్ అడగండి, ఇక్కడ ప్రొఫెసర్ గారు ఉన్నారు, ఆన్సర్ చేస్తారు. సార్ నమస్తే సార్. అడగండి కృష్ణయ్య గారు, క్వశ్చన్ అడగండి. సార్ నమస్తే. ఆర్గానిక్ పంటలు పండించడానికి ఆర్గానిక్ సేంద్రియ ఎరువులు, సేంద్రియ చిటికారీ చేసే మందులు ఎలా తయారు చేయాలి సార్? అది మాకు ఏమైనా శిక్షణ ఏమైనా ఇస్తారా రైతు వారిగా? మేము జాయిన్ అవుతాము. ఓకే, బహుశా మీ ప్రశ్న ఆంధ్రాలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అధికారులు కూడా చూసినట్టయితే తప్పనిసరిగా మీ నంబర్ తీసుకొని కానీ మీకు కాంటాక్ట్ చేస్తారు. శిక్షణ మాత్రం జరుగుతుంది ఈ వ్యవసాయ శాఖ నుంచి కానీ కొన్ని కేవీకేలలో. ముఖ్యంగా మీకు దగ్గరలో కృషి విజ్ఞాన కేంద్రం ఏదుందో కానీ వాళ్ళ నంబర్ తీసుకునైనా మీరు ఒకసారి వాళ్ళు కాంటాక్ట్ చేయండి. ట్రైనింగ్ ప్రోగ్రామ్ మీకు దగ్గరలో చాలా సంస్థలు ఇస్తున్నాయి ట్రైనింగ్ ప్రోగ్రామ్. స్వచ్ఛంద సంస్థలు కూడా గ్రామ భారతి మీ దగ్గర ఉన్నట్టయితే అక్కడ ఉంది. మీకు నిజంగా అది అంటే వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే శిక్షణ కావాలని అడుగుతున్నారు కాబట్టి అనుభవం ఉన్నాయి. కాకపోతే ఈ కార్యక్రమం ద్వారా బహుశా మీ నంబర్ తీసుకొని మీకు వాళ్ళ నంబర్ మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. కాబట్టి మీకు దగ్గరలో ఉన్న కేవీకేలు కృషి విజ్ఞాన కేంద్రాలు కానీ వ్యవసాయ శాఖ అధికారిని కానీ మీరు ఒకసారి కన్సల్ట్ చేయండి. ఇప్పుడు చెప్పారు కదా, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ నడుస్తుందండి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత. అంతకుముందు కూడా ఉంది రైతు సాధికార RYSS ZBNF పద్ధతి మీద మొత్తం అంతా కూడా డిస్టిక్ లెవెల్, మండల లెవెల్, గ్రామానికి వచ్చేసి ఒక్కొక్క ఎంప్లాయీని పెట్టారు మొత్తం అంతా కూడా. ఈ విషయం సేంద్రియ
వ్యవసాయం అదే, పైన వ్యవసాయ అధికారిని 2016 కన్సల్ట్ అంతకు ముందు నుంచి స్టార్ట్ అయింది ఈ ప్రోగ్రాము. సో మీరు మీ ప్రాంతంలో మీ ఊర్లో కానీ అక్కడ కానీ మీ చుట్టుపక్కల ప్రాంతాల్లో న్యాచురల్ ఫార్మింగ్ చేసేటువంటి రైతు దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ వాళ్ళే వచ్చి ఆ ఎంప్లాయ్ ఉంటారు మొత్తం అంతా కూడా. సో ఆ ఎంప్లాయ్ వచ్చి మీకు కావాల్సినటువంటి యొక్క సమాచారాన్ని ఇస్తాడు, ఎలా తయారు చేయాలనేటువంటి యొక్క నేర్పించే వ్యవస్థ అనేది ZBNF ద్వారా ఇప్పుడు RYSS ఆ పేరు చెప్తే మీకు ఎవరైనా ఉండేటువంటి వాళ్ళు కనెక్ట్ అవుతారు. రైట్. ఆఖరిగా గోపీనాథ్ రెడ్డి గారు, ఇప్పుడు మనకి తెలంగాణలో కూడా ఇలాంటి ఏర్పాటు ఉందా? ఇప్పుడు ఆర్గానిక్ వ్యవసాయం చేద్దాం అనుకోని దాని గురించి ఏమీ తెలియని వాళ్ళు, వాళ్ళకి ట్రైనింగ్ కానీ ఇలా ఒక ఎంప్లాయీ సపోర్ట్ కానీ అలా ఏమన్నా ఉందా? అంటే మేము ఆంధ్రాలో ఉండే సార్ RYSS బాగా సపోర్ట్ ఉంది, ఎంప్లాయీస్ ఉన్నారు మండల్ లెవెల్, గ్రామం లెవెల్లో. తెలంగాణలో మళ్ళీ నాకైతే డేటా లేదు సార్. ఇది రెండు రాష్ట్రాల్లో ఉంది, ప్రభుత్వ సంస్థల దగ్గర నడుస్తుంది. వాళ్ళు కొంచెం స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళని ఎంప్లాయ్ చేసుకుని చేస్తున్నారు. కాబట్టి వీరన్నట్టుగా చాలా మందికి ఈ విధంగా శిక్షణ ఇస్తాము పోతామని ప్రచారం కూడా చేయాల్సి వస్తుంది అధికారులు. ఇది ఇవాల్టి రైతుపక్షం. చర్చలో పాల్గొన్న జలపతిరావు గారికి, ప్రొఫెసర్ గారికి, అలాగే శివప్రసాద్ గారికి, గోపీనాథ్ రెడ్డి గారికి, రైతులందరికీ కూడా ధన్యవాదాలు. HMTV మరో 10-15 రోజుల పాటు దీని మీద రైతుల సమస్యల్ని, రైతుల సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేస్తుంది. పెద్ద ఎత్తున రైతులు పాల్గొనాల్సింది కోరుకుంటూ అందరికీ నమస్కరిస్తూ సెలవు.